మహాలయ పక్షం. ఈ మహాలయ పక్షం అని అంటేనే మనకి భాద్రపద మాసంలో పితృదేవతల పితృపక్షాల్లో వచ్చిన తర్వాత ఆఖరి రోజున వచ్చేటటువంటి దాన్ని మహాలయ అమావాస్య అని అంటాం. ఈ అమావాస్య రోజుల్లో సాధారణంగా పితృదేవతలందరూ కూడా పొన్నామ నరకాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భూమి మీదకి దిగే రోజు ఇది. కాబట్టి భూమి అంతా కూడా చాలా బిజీగా ఉంటుంది. ఎలాగైతే హైటెక్ సిటీ రోడ్ని ఇంతా కూడా కారులతో మరి బిజీగా జేఎన్టీయూ ఫ్లైఓవర్ దగ్గర నుంచి హైటెక్ సిటీ దాకా ఎంత బిజీగా ఉంటుందో, దాటుకోవడం ఎంత కష్టమో, అంతమంది పితృదేవతలంతా కూడా భూమి మీదకి వచ్చేస్తారు. దేనికోసం? పున్నామ నరకం నుంచి మమ్మల్ని తప్పించరా బాబు, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి. కాబట్టి ఈ మహాలయ అమావాస్య మనకి ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 2వ తేదీ 2024 సంవత్సరంలో రావడం జరిగింది. కాబట్టి ఈ అమావాస్య రోజున చాలా గందరగోళాలు జరిగిపోతాయి. ఎందువలన అంటే ఆ తర్వాత కూడా జరిగిపోతాయి. ఎందువలన అంటే అసలు పితృపక్షాలు అన్నారు దీన్ని. మామూలుగా అయితే అపరకర్మలు అన్నీ కూడా చేసుకుంటారు. అపరకర్మలు అంటే చనిపోయినటువంటి వాళ్ళకి పిండాలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా శ్రాద్ధ కర్మలు, తర్పణాలు, ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు ఈ శివుడు పరమేశ్వరుడు వీళ్ళకి ఈ పితృదేవతలకి ఇచ్చేసినటువంటి రోజు. అంటే శివుడు 3వ కన్ను తెరిస్తే ఏ విధంగా అయితే ప్రళయాలు జరుగుతాయో ఆ విధంగా ఈ మహాలయ అమావాస్య, ముఖ్యంగా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో మహాప్రళయాలు జరుగుతాయి. చాలా మంది ఎవరైతే తల్లిదండ్రులను చూడకుండా వార్ధక్య స్థితిలో నిర్దాక్షిణ్యంగా వదిలేసినటువంటి వాళ్ళ భరతం పట్టడానికి శనీశ్వరుడు మహాలయ అమావాస్య రోజున యముడు కాసుకుని కూర్చున్నారు. చిత్రగుప్తుడు లెక్కల చిట్టా తీస్తాడనమాట మీ అందరికీ కూడా. కాబట్టి భార్యకు భయపడి మనం తల్లిదండ్రులకు తిండి పెట్టకుండా ముసలాళ్ళకి దూరంగా పెట్టి మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికాల్లోనూ ఆస్ట్రేలియాలోనూ సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే తల్లిదండ్రులని చూడలేదో వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్తున్నాను, ఓల్డేజ్ హోముల్లో వేసేశారో మేము డబ్బులు పంపిస్తున్నాం కదండి, నో ప్రాబ్లం అని బిల్డప్లు ఇచ్చేటటువంటి వాళ్ళు, మేము చదువుకున్నామని అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు, మేము ఉన్నతమైనటువంటి సాఫ్ట్వేర్ పోస్టుల్లో ఉన్నాం లేకపోతే ఈ పోస్టుల్లో ఉన్నామని బిల్డప్లు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కడికి ఈ చిట్టా తీయడం జరుగుతుంది చిత్రగుప్తుడు. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున ఎందుకు మీకు ఈ అక్కడిని కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే మనం చేసినటువంటి కర్మల వలన పైన గ్రహాలు ఆ విధంగా అవి మనకి ఆ ఫలితాలను ఇస్తాయన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక కుజుడు రూపంలో, ఒక శని రూపంలో మనల్ని పట్టి పీడించడం అనేటటువంటివి జరుగుతాయి. కొన్ని రాసుల వాళ్ళకి మహాలయ అమావాస్య తర్వాత యాక్సిడెంట్లు అయిపోతాయి, కాలు చేతులు ఉండవన్నమాట. నేను చాలా మందిని చూశాను. ఆ తర్వాత ప్రతి దానికి కూడా ఒక వ్యక్తిని నేను చూశాను. కేపీహెచ్బి 4th ఫేజ్లో భరత్ నగర్ ట్రైన్లో వెళుతూ వాళ్ళ మరదలను చూసుకోవడానికి వెళ్తున్నాడు. వెళ్తూ ఆ ట్రైన్ వదిలేస్తే పోయా, మరి నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళొచ్చు కదా, మెట్రోలో ఎప్పుడూ ఉంటాయి కదా ఎంఎంటీఎస్లు, ఎక్కడానికి ట్రై చేశాడు. 2 కాళ్ళు 2 చేతులు తెగిపోయినాయి. అలా సంవత్సరంన్నర బెడ్ మీద ఉన్నాడు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? మరి కర్మ. మరి అతను ఇప్పుడు చనిపోయాడు పాపం సంవత్సరంన్నర తర్వాత. ఆ విధమైనటువంటి పరిస్థితి కొన్ని రాష్ట్రాల వాళ్ళకి ఇప్పుడు ఈ యొక్క మహాలయ అమావాస్య తర్వాత రాబోతోంది. దుర్మరణాలు, అక్రమ సంబంధాలు. మరి మేము చదువుకున్నాం, మనకి ధర్మ భీతి లేదు, పాప భీతి లేదు, దైవ భీతి లేదు, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించవచ్చు మనం చెప్పి రెచ్చిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా పోలీసులకు భయపడతారు. కానీ దేవుడికి భయపడాల్సిన ఇంగిత జ్ఞానం లేదా? దేవుడు భయపడాలన్న జ్ఞానం ఉండాలి కదా చదువుకున్న వాళ్ళకి. లేదు, చదువుకోలేని వాళ్ళకి ఎలాగూ లేదు, చదువుకున్న వాళ్ళకన్నా ఉండాలి కదా. అందుకే చదువుకున్న వాడికంటే చాకలోడు మేలు అని సామెత వచ్చిందనమాట. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున రాజకీయ నాయకుల్ని ఇటీవల కాలంలో మీరు చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా అక్రమ సంబంధాల్లో ఇరుక్కుపోయారు. అటు భార్య వచ్చింది, ఇటు ఉంపుడు గత్త వచ్చింది. ఇద్దరు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. వీడి పరువు ఎలాగో పోయా, వీడికి పరువే లేదు అసలు. తర్వాత సినిమా యాక్టర్లు, డాన్స్ మాస్టర్లు, జానీ మాస్టర్, వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళి ఒక డెవలప్మెంట్కి వచ్చి ధడేలని అక్రమ సంబంధాల్లో పడిపోయి వాళ్ళ కుటుంబ జీవన విధానాలనే పోగొట్టేసుకుని మార్చేసుకున్నారు. నో ఎథిక్స్ వీళ్ళందరికీ కూడా. కాబట్టి అలాగే మరి ఇప్పుడున్నటువంటి సినిమా యాక్టర్లు కబ్జాలు, ఆక్రమించినటువంటి అవన్నీ కూడా అంత పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళు బిల్డింగ్లను పడగొట్టేయడాలు, ఇవన్నీ కూడా వరుసలో జరిగిపోయినాయి.
మరి ఇవన్నీ ఏమిటండి? వాళ్ళు ఏమైనా కావాలని చేశారంటే వీళ్ళ పాపపు ఫలితాలు పైన ఉన్నటువంటి గ్రహాల రూపాల్లో వచ్చి వీళ్ళని అట్టడుగున పీడిస్తాయన్నమాట. కాబట్టి ఈ యొక్క అమావాస్య, మహాలయ అమావాస్య అని దానికన్నా అన్నారు. అంటే ఎన్నో అమావాస్యలు వస్తాయి మనకి, నెలకు ఒక అమావాస్య చొప్పున 12 అమావాస్యలు వస్తాయి. మరి దీన్ని పెద్ద అమావాస్య, మహాలయ అమావాస్య అని ఎందుకన్నారు? పున్నామ నరకంలో మన పెద్దలందరూ కూడా ఏడుస్తూ ఉంటారనమాట. ఎప్పుడు వీడు పిండం పెడతాడా, తర్పణం పెడతాడని ఎదురు చూస్తూ ఉంటారు. మనం పెట్టం. కారణం ఏంటంటే పంతులు 2 లక్షల ప్యాకేజీలు అడుగుతున్నారు ఈ పంతులు గాళ్ళు వీళ్ళొకళ్ళు. ఏది చిన్నది చెయ్యాలన్నా సరే ప్యాకేజ్ చచ్చిపోయినప్పటి నుంచి ఎప్పుడు చచ్చిపోతాడా. అసలు అపరకర్మలు చేసేటటువంటి పంతులతో మనం స్నేహాలు చేయకూడదు. నాకు ఒకడు ఉండేవాడు నాగేంద్ర శర్మ అని. వాడితో నేను ఎక్కడికన్నా వెళ్తే ఏం చేసేవాడు అంటే ముసలోళ్ళని చూసుకునేవాడు ఫస్ట్. ఇంకా ఎంతకాలం బతుకుతారు, ఎన్నాళ్ళ నుంచి అని, అంటే ఏజ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు. 6 నెలల 3 నెలల వీడు ఎప్పటికి లేచిపోతాడు అన్నట్టుగా. కాబట్టి అపరకర్మలు ఎవరి బిజినెస్ వాడిది, వాళ్ళని తప్పు పట్టడం మనం తప్పు కాదు. కాబట్టి ఈ యొక్క అపరకర్మల్లో కొన్ని కరోనా టైంలో ఎలాగైతే అందరూ ఠపా లేచిపోయారో, మరి ఉద్యోగాలు అందరూ కూడా ఈ రావన్నమాట. ఈ మహాల అమావాస్య తర్వాత కొన్ని రాష్ట్రాల వాళ్ళకి వచ్చేటటువంటి సమస్య లేదు. నాకు వచ్చేటటువంటి కాల్స్లో మీరు కూడా సర్వే చేసుకోండి, భారత ప్రభుత్వం సర్వేలాగా మీరు కూడా సర్వే చేసుకోండి. ఒక్కడ కూడా నేను ఉద్యోగం చేస్తున్నానని చెప్పేవాడు 1% ఉంటాడు. ప్రైవేట్ జాబులే, పని గవర్నమెంట్ పోస్టులు కూడా కాదు. ఏమంటే గురుగారు నేను ఖాళీగా ఉన్నానండి, ఏమీ చేయట్లేదండి, నాకు డబ్బులు ఎలాగొస్తాయండి, నా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయండి, ఇదే ప్రశ్న ఎవరికి చెప్పినా. కాబట్టి ఈ యొక్క మహాలయ అమావాస్య తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి చాలా కఠినంగా, భయంకరంగా మీకు ఉండబోతున్నాయి. మొట్టమొదటిగా మేషరాశి వారికి, వృషభ రాశి వారికి యావరేజ్గా ఉంటాయి. ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మరి చదువు బాట పట్టకుండా ఈ అమావాస్య, మహాలయ అమావాస్య తర్వాత డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోవడం, తాగుడికి వెళ్ళిపోవడం. నా స్టూడెంట్స్ ఉన్నారు, జేబులో మందు బాటలు పెట్టుకుని క్లాస్ రూమ్లోకి వచ్చేస్తారు. ఏమడుగుతాం, మిగతా టీచర్లు ప్రొఫెసర్లు పట్టుకున్న మందు బాటలు ఉంటారే కానీ వాడికి పాపం కాలేజీకి రానంటాడు. ఇప్పుడు ఒక ప్రముఖమైనటువంటి టాప్ 10 కాలేజెస్ అని మనం అనుకుంటాం కదా, అందులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ప్రైవేట్ కాలేజీలో, అరే జరా మమ్మల్ని చూడరా బాబు, నీ అన్నీ కూడా దృష్టి అంతా కూడా ఆకాశం పైన ఉంటుంది, మమ్మల్ని ఉన్నంతకాలం అయినా సరే మమ్మల్ని కేర్ చేయరా, మంచిగా మాట్లాడరా బాబు అని చెప్పి బతిమాలుకున్నటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు. మా స్టూడెంట్ ఈశ్వర్ అనేటటువంటి స్టూడెంట్. కాబట్టి ఈ విధంగా మనకి లాయర్లు ఒకానొక దశలో బ్రహ్మాండంగా అద్భుతంగా వాదించేటటువంటి కొంతమంది లాయర్లు. మాకు ఒక లాయర్ ఉన్నాడు మరి విజయవాడలో, చక్కగా జేబులో మందుబాటులు పెట్టుకుని సీనియర్ ఏమో వెళ్ళి వాయిదాలు వేసుకురమ్మంటే ఇప్పటికే ఒక 30 సార్లు జడ్జి గారి దగ్గర వాయిదాలు వేసుకొచ్చామండి, మళ్ళీ వాయిదా అడిగితే వాళ్ళు ఊరుకోరండి అని చెప్పేసి కూడా వచ్చినటువంటి వాళ్ళతో మందుబాటులు జేబులో పెట్టుకొని అక్కడెక్కడెక్కడెక్కడ రాత ఆగేసి అక్కడ పక్కన బాస్కెట్లో పడేసాడు. ఆ తర్వాత జడ్జి గారి దగ్గరికి వెళ్ళాడు, డేట్ అడిగితే డేట్ ఇచ్చారు జడ్జి గారు. ఇవన్నీ ఎందువల్ల జరుగుతాయంటే మహాలయ అమావాస్య ఎఫెక్ట్. కాబట్టి కొన్ని రాశుల వాళ్ళు వీళ్ళు ఇందులో మహాలయ అమావాస్య తర్వాత పచ్చి తాగుబోతలు అయిపోతున్నారు. అలాగే మీరు పూర్వజన్మల్లో వాడేసుకొని అమ్మాయిల్ని పాడు చేసేసి వాళ్ళని మోసాలు చేసేసి వదిలేసినటువంటి ఆడవాళ్ళంతా కూడా వాళ్ళు ఇప్పుడు పిశాచుల్లాగా మారి ఈ జన్మలో మిమ్మల్ని వేధించడానికి కొన్ని రాశుల వారికి రావడం జరుగుతుంది. అలాగే మరి ఎవరో ఒక వాళ్ళ రూపంలో తగలడం, వీళ్ళని మరి వీళ్ళందరి సరే వీళ్ళందరినీ తీయడం కోసం ఏదో కేసుల్లో ఇరికిచ్చేయడానికి ఆడవాళ్ళు రూపంలో మీరు చేసినటువంటి పాపపు కర్మలు ఈ జన్మలో రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి మీరు ముసలి వాళ్ళని చూడలేదు, తల్లిదండ్రులకు తిండి పెట్టలేదు, ఇవన్నీ పోతాయి ఊరికనే పాపాలు. తల్లిదండ్రులు ఎంత చిన్నారు, అల్లారం ముద్దుగా మిమ్మల్ని చూసుకున్నారు, అవన్నీ మర్చిపోయి వార్ధక్య దశ వచ్చేసరికి ముసలోళ్ళు అంటే అసహ్యమా? ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త కోడళ్ళకి ఏజులు పనికిరావా? అవన్నీ చూస్తాయి మీకు ఇప్పుడు మహాలయ అమావాస్య రోజున. ఎవరికైనా ఏ సందేహాలు ఉంటే మీరు తప్పు చెప్పారు అని భయపడక్కర్లేదు. ఇది ఖచ్చితంగా శాస్త్ర ప్రకారము ఈ నెలలో జరగబోయేది. నేను శాస్త్ర ప్రకారం, జ్యోతిష శాస్త్ర నార్మ్స్ అండ్ రూల్స్ ప్రకారం, ఆల్ విత్ లాజికల్ కన్సిస్టెన్సీ, రాషనలిస్టిక్ గా సైంటిఫిక్ అప్రోచ్ తో నాసా రిపోర్ట్స్ ని బ్లెండ్ చేస్తూ ఏన్షియంట్ ఆస్ట్రాలజీని, నాసా రిపోర్ట్స్ ని, మోడర్న్ సైన్స్ ని బ్లెండ్ చేసి చెప్తున్నాను. కాబట్టి నాకు డైరెక్ట్ కాల్ చేసి అడగొచ్చు.
కాబట్టి ఇందులో ఎవడు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, ఎవడు ఎంత పెద్ద మినిస్టర్ అయినా, ఎంత పెద్ద సీఎం అయినా, ఎంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయినా, ఇట్ విల్ బి అప్లై టు ఆల్ సమానంగా. ఇందులో ఎగ్జంప్షన్ లేవు. పక్షపాతాలు వచ్చేయడం ఖాయం అనమాట కొంతమందికి, వాళ్ళ చేసినటువంటి పాపాల ఇంటెన్సిటీని బట్టి. అంత మహాక్రూరమైనటువంటి, మహాఘోరమైనటువంటి, మహాప్రబలమైనటువంటి అమావాస్య ఈ 2024 మహాలయ అమావాస్య. డేటా తర్వాత తీసుకోండి, సర్వే చేసుకోండి. మీరు ఎంతమంది జనం ఉన్నారు? ఇట్ ఇస్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు ఆల్ ఆస్ట్రాలజర్స్ ఆల్ ఓవర్ ద గ్లోబ్. ముందు నాకు ఛాలెంజ్ చేసే ముందు నాకు చెప్పే ముందు జ్యోతిష ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను ప్రతి నెల ఇస్తున్నాను. కాస్తైనా సిగ్గు శరం ఉన్నటువంటి వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వడానికన్నా వస్తారు. వెలాసిటీ ఆఫ్ మూన్ జ్యోతిషాల తర్వాత చెప్తురు కానీ వెలాసిటీ ఆఫ్ మూన్ ఎంత? 2/3/4 ఉందనుకో. ఈ రెండు దీని 2 యూనిట్ ఏంటి? ఈ 4 యూనిట్ ఏంటి? 3 యూనిట్ ఏంటి? ఆ యూనిట్లకి వీటికి మధ్య ఇంటర్ కనెక్షన్ ఏంటో నాకు చెప్పాలి ఫస్ట్. ఎంతవరకు నేను ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాను. మోడర్న్ సైన్స్ రూల్స్ ప్రకారం కిలోమీటర్ పర్ అవర్స్ అండ్ మీటర్స్ పర్ సెకండ్స్ లో మాత్రమే వెలాసిటీని మనం కొలుస్తామని తెలుసు. బట్ వాట్ ఈస్ దిస్? కమ్ అవుట్ ఆల్ సైంటిస్టులు. మేము చాలా చదువుకున్నాం, మేము ఎంఎస్ఎల్ చేసాం ఇంజనీరింగ్ లో, ఆస్ట్రేలియాలో, లండన్ లో ఎంఎస్ లో, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్, ఆల్ ద ప్రొఫెసర్స్. నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి ఐఎమ్ పోజింగ్ యూ ఎ క్వశ్చన్. మీరందరూ రండి సమాధానాలతో. తప్పకుండా ఈ యొక్క ఫలితాలు ఇలాగే జరుగుతాయి. కాబట్టి ఎవరికి ఏం జరగబోతుందో మరి రాశుల వారీగా మనం చూద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ మహాలయ అమావాస్య పక్షాల తర్వాత చాలా బాగుందండి. ఒక్క పోలీస్ కేసులు, రౌడీ కేసులు తప్ప, అంటే లిటిగేషన్స్ ఒక్కసారైనా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. కోర్టుల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు కాంప్రమైజ్ అయ్యేటటువంటి యాటిట్యూడ్ ఈ మిథున రాశి వాళ్ళు నేర్చుకోకపోతే చాలా ప్రమాదాల్లో పడిపోతారన్నమాట. మీకు జీతబత్యాలన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు పెరుగుతాయి. మరి టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి. రైతులు అప్పులన్నీ తీర్చేస్తారు, పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు. అయితే మీకు అందరికీ కూడా నటన 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 మిథున రాశి వాళ్ళంతా కూడా నటించి పడేస్తారనమాట. ఈ అక్టోబర్ నెలలో భార్యల దగ్గర భర్తలు, భర్తల దగ్గర భార్యలు జీవించేస్తారనమాట. కాబట్టి ఇవన్నీ కామను. అందుకనే మీకు ఇవన్నీ కూడా మిథున రాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. ఆ తర్వాత ప్రాపర్టీస్, 1వ ప్రాపర్టీ కొన్నాం, 2వ ప్రాపర్టీస్ కొన్నాం. పేదవాళ్ళ గురించి మనం ఆలోచించాం. ప్రాపర్టీస్ పితృపక్షాల్లో రిజిస్టర్ చేసుకోవచ్చా అండి అని అడిగి పితృపక్షాల్లో కూడా అపరకర్మల్లో కూడా మీరు కొనేస్తున్నారనమాట. అంత బాగుంది మిథున రాశి వాళ్ళది. మరి విద్యార్థులు ఫెయిల్ అయిపోవడం ఖాయమేండు, పుస్తకాలు చదవరు, అమ్మాయిలతో చిట్ చాటింగ్లు. వాట్సాప్లు ఎందుకు కనిపెట్టారా మీకు? 500 మంది 600 మంది ఇంజనీర్లు నా స్టూడెంట్స్ కష్టపడి వాట్సాప్లు ఇస్తే మీరు లవ్లు, మెసేజ్లు, ఎంబ్లమ్స్ పెట్టుకోవడానికా? ఏదో ముఖ్యమైనటువంటి సర్టిఫికేట్స్ అవన్నీ కూడా పంపుకోవడానికని ఇచ్చారు. కాబట్టి విద్యార్థులు ఇక్కడైనా సరే వీళ్ళ నేచర్ కనుక మార్చుకోకపోతే విద్యార్థులు ఫెయిల్ అయిపోవడం ఖాయం. ఆక్వా బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, చేపల రొయ్యలు చెరుస్తున్నటువంటి వాళ్ళు, నీళ్ళ షాపులు, బీరు షాపులు, బెల్ట్ షాపులు, తర్వాత ఈ యొక్క వ్యాపారాలు ఏమిటవి బట్టల షాపులు, హోటల్ ఇండస్ట్రీస్ పెట్టుకున్న వాళ్ళంతా కూడా టాటా బిర్లాల స్థాయిలో మీరంతా కూడా ఎదిగిపోవడం ఖాయం. మరి మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కోటీశ్వర్లు ఉన్నారు. వాడు అంబానీ అయినా లేకపోతే మరి టాటా బిర్లా అయినా సరే కంపల్సరీ ఈ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోవడం అనేటటువంటిది ఖాయం. మరి మనశ్శాంతి అనేటటువంటిది మిథున రాశి వాళ్ళకి లేవు. కాబట్టి మిథున రాశి వాళ్ళు అవతల వాళ్ళకి ఆ టెన్షన్ అంటించేయడం కోసం తెగ ఫోన్లు కొట్టేసి మీతో మాట్లాడుతుంటారు. మురిసిపోకుండా వాళ్ళు అస్మాను ఫోన్లు చేసి మమ్మల్నే అడుగుతున్నారని. కాబట్టి ఇటువంటి వాళ్ళకి రెమెడీస్ ఏంటంటే, ఇప్పుడు అసలే పితృపక్షాలు, మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దసరా నవరాత్రులు. కాబట్టి మనం ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా స్కందమాత అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేయించుకోవడం ద్వారా మీ ల్యాండ్స్ లిటిగేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళ లిటిగేషన్స్ అన్నీ కూడా పోవడం జరుగుతాయి. మీరు అద్భుతంగా
రాణించడం జరుగుతుంది. అమ్మవారి కుంకుమార్చన చేయాల, కలశ స్థాపన చేయాల, పాయసం, 9 రకాల నైవేద్యాలు, 9 రకాల ఫలాలు, పంచమకారాలు, ఇలాంటి పిచ్చి పిచ్చి అన్ని చేయకండి అమ్మా. పంచమకారాలు అని చెప్పినోడు వెళ్ళిపోయాడు, పైనుంచి కింద పడిపోయాడు. ఇక నెక్స్ట్ బ్యాచ్ ఒకటి ఉందన్నమాట, లలితా సహస్రం బ్యాచ్లు. 9 రకాల నైవేద్యాలు, గెలలు, 11 సార్లు పారాయణలు, ఇవన్నీ అవసరం లేదు. చిత్తశుద్ధితో హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. నేను పిలిస్తే అమ్మవారు కైలాసం నుంచి కిందకు వస్తుంది అన్న ఆత్మవిశ్వాసం మీలో ఉండాలి. అంతేగాని వాడికి పూనకాలు వచ్చినాయి, ఈ గుడి కట్టాను, నేను 21,000 డొనేషన్ ఇచ్చాను, నేను ప్రశ్నలను అడిగాను, వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఇటువంటి కేతు మీకు అర్ధాష్టమంలో ఉన్నాడు. ఎవరైతే ఇటువంటి మూఢనమ్మకాలతో ఉన్నారో బయటకు వచ్చేసేయండి. హైందవ మతాన్ని, సనాతన సాంప్రదాయాన్ని, సనాతన మతాన్ని యొక్క పరువుల్ని, ప్రతిష్టల్ని పాడు చేయడానికి నెవర్ ఎంకరేజ్ ఆల్ సచ్ డాగ్మా. మరి ఈ విధంగా చక్కగా ఎవరైతే దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.